Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, జగన్ గారు ఎందుకు ఓడిపోయారు అంటే టాటా నానో కార్ ఎందుకు ఫ్లాప్ అయిందో అందుకే. అంతే. డీటెయిల్ చెప్పనా? సరే ఫ్రెండ్స్, నేను ఈ ఎపిసోడ్ కేవలం మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. జగన్ గారు ఎందుకు ఓడిపోయారో మీ టేక్ చెప్పండి అని చెప్పేసి. ఎందుకని ఇలా మీరు అడిగారు కాబట్టి నేను ఉత్తి మరీ చెప్తున్నాను అంటే, ఫ్రెండ్స్, ఒకళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు అని చెప్పేసి యాక్యురేట్గా చెప్పడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఒకవేళ ఒక శాంపుల్ తీసుకొని సర్వే చేసి రీసెర్చ్ బేస్డ్గా సైంటిఫిక్గా చెప్పాలి అంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ నా దగ్గర లేవు. సో సైంటిఫిక్ బేసిస్ లేకుండా, ఎలాంటి ప్రామాణికం లేకుండా ఇదిగో ఇందుకు అని చెప్పేసి ఒక అలా రీజన్ నాకు ఫ్లోట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని నేను మీరు అడిగారు కాబట్టి నా టేక్ నేను ఇస్తున్నాను. ఓకే, దిస్ మై పర్సనల్ టేక్. దీని వెనక సైన్స్ లేదు, డేటా లేదు, ఏమీ లేదు. బట్ ఐ విల్ గివ్ మై రీజనింగ్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ కన్విన్స్డ్ దాట్ దిస్ ఇస్ ద రీజన్ వై జగన్ గారు గాట్ డిఫీటెడ్. ఓకే, సో ఫ్రెండ్స్, జగన్ గారు మీరు ఆయన స్పీచెస్ చూసినా, ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ చూసినా దేని మీద ఫోకస్డ్గా ఉంటాయి? ఇన్ఫ్యాక్ట్ ఆయన స్పీచ్లో ఆయన మాట్లాడినంతా టెక్స్ట్ మైనింగ్ చేసి లేకపోతే టెక్స్ట్ అనలిటిక్స్ చేస్తే ప్రాబబ్లీ మోస్ట్ లైక్లీ వచ్చే ఫ్రేజ్ ఏంటి అంటే పేదవాడు. దట్స్ ఇట్. ఆయన స్పీచెస్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ పేదవాడు పేదవాడు పేదవాడు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. పొలిటీషియన్స్, పొలిటికల్ లీడర్స్ ఫస్ట్ ప్రయారిటీగా కేర్ తీసుకోవాల్సింది పేదవాళ్ళ గురించే. నో డౌట్ అబౌట్ ఇట్, నో సెకండ్ థాట్. ఓహో, పేదవాళ్ళు కాదు, మిగతా సెక్షన్స్ని పట్టించుకోలేదేమో అని అంటారు అనుకుంటున్నారేమో. అది కూడా కాదు. చెప్తా. ఇప్పుడు టాటా నానో సీన్ చూడండి. టాటా నానో కార్ ఉంది కదా, మీరు గుర్తుంటే టాటా నానో కార్ అనేది ₹1,00,000 కార్. ప్రపంచంలో ది మోస్ట్ చీపెస్ట్ కార్ అని దానికి చాలా పబ్లిసిటీ వచ్చింది. 1,00,000 కార్ అని చెప్పేసి టాటా నానో ఇండియాలో లాంచ్ చేయకముందు అది మామూలు క్రేజ్ కాదు. ఓకే, సో దానికి సంబంధించి మార్కెట్లోకి వెళ్ళిన మెసేజ్ మొత్తం దేని మీద వెళ్ళిందో తెలుసా? చీపెస్ట్ కార్, చీపెస్ట్ కార్, చీపెస్ట్ కార్, చీపెస్ట్ కార్ అని. ఓకే ఫ్రెండ్స్, కార్ కొనే ఇండియన్ కన్జ్యూమర్ ఎలా ఉంటాడు అంటే, అఫ్కోర్స్ టాటా నానో కార్లో కూర్చుంటే కార్లో కూర్చున్నట్టే ఉంటుంది. కార్ లాంటి సేఫ్టీ అందులోనూ ఉంటుంది రిలేటివ్లీ. మరీ ₹1,00,00,000 ₹2,00,00,000 కార్ అంత సేఫ్టీ కాకపోయినా ఒక కార్ నుంచి బేర్ మినిమం సేఫ్టీ ఎలా ఉంటుందో అప్పట్లో ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు వస్తుంది. సో ప్రైజు అట్రాక్టివ్గా ఉంది, టాటా బ్రాండ్ ఉంది. మరి ఎందుకు ఫెయిల్ అయింది అంటే, ఆ కొనే కన్జ్యూమర్కి సైకలాజికల్గా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కార్ కొనేటప్పుడు. అదేంటి అంటే, కార్ అనేది ఇండియాలో ఒక స్టేటస్ అండ్ ప్రెస్టేజ్ ఫ్యాక్టర్తో ట్యాగ్ చేసి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే చీపెస్ట్ కార్, చీపెస్ట్ కార్, చీపెస్ట్ కార్, చీపెస్ట్ కార్ అన్నారో ఆ కొనే ఆ ప్రెస్టేజ్ అండ్ స్టేటస్ ఫ్యాక్టర్ ఇండియన్ బయ్యర్కి పోయింది. ఓకే, ఇప్పుడు దీనికి జగన్ గారికి ఏంటి సంబంధం, జగన్ గారి డిఫీట్కి ఏంటి సంబంధం అంటే, ఫ్రెండ్స్, జగన్ గారు కూడా ఎప్పుడైతే పేదవాడు 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 అంటున్నారో పేదవాడు దగ్గర జరిగే డైనమిక్ చేంజ్ అయిపోయింది. అదేంటి అంటే ఫ్రెండ్స్, ఇండియాలో అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్ దాకా ఆల్మోస్ట్ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఈ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒక నార్మల్ పర్సన్ రూరల్ ఏరియాలో కూడా వాళ్ళకి ప్రపంచం ఏంటో తెలుస్తుంది. అంటే జనాలు అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నారు, జనాలు ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్పేసి స్టార్స్ దగ్గర నుంచి, సెలబ్రిటీస్ దగ్గర నుంచి, వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ దాకా అందరి లైఫ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఓకే, సో వాళ్ళకి స్లోగా వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ సైకలాజికల్ ప్రొఫైల్ మారిపోయింది. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవ్వచ్చు, వాళ్ళు కన్జ్యూమ్ చేసే మీడియా వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఆస్పిరేషన్ ప్రొఫైల్ మారిపోయింది. దే డోంట్ వాంట్ టు రిమైన్ పూర్ ఎనీమోర్. సో దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఒక పర్సన్, ఎస్పెషలీ జగన్ గారు లాగా పేదవాడికి 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 అని పేదరికాన్ని, పూర్ పీపుల్ని, వాళ్ళకున్న పూర్ ఐడెంటిటీని బలపరుస్తా చేస్తుంటే వాళ్ళు దాన్ని దూరం జరిగిపోయారు. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద రీజన్. సైకలాజికల్గా వాళ్ళు దూరం అవడానికి దిస్ ఈజ్ ద మెయిన్. అంటే మీరు అనొచ్చు వాళ్ళకి 37%, 38% ఓట్ షేర్ వచ్చింది కదా అని చెప్పేసి. బట్ ఇదివరకు మెజారిటీ లేకపోవడానికి కానీ వాళ్ళ సెంట్రల్ రీజన్, మీరు 100 చెప్పచ్చు వాలంటీర్ సిస్టమ్ అని, నేను చెప్తా. దీస్ మన పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కానీ నేను వైసీపీ వాళ్ళ పాలసీస్లో క్రిటిసైజ్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ తీసుకొచ్చి చెప్తా. కానీ ది మోస్ట్ అండర్లయింగ్ సైకలాజికల్ థింగ్ ఇన్ మై పర్స్పెక్టివ్ విచ్ లెడ్ టు, అంటే సైకలాజికల్గా
జగన్ గారికి ఎందుకు దూరం చేసింది అంటే దిస్ ఈజ్ ద రీజన్ ఈజ్ మై టేక్. ఐ మైట్ బి ప్రాబ్లీ రాంగ్. ఓకే, ఇప్పుడు మీరు టాటా నానో చూస్తే మీరు రెండు చూడండి, టాటా నానో, వైఎస్ఆర్ సన్ జగన్. ఓకే, పేరెంట్ బ్రాండ్స్ రెండు సాలిడ్ బ్రాండ్స్. ఓకే, టాటా అండ్ వైఎస్ఆర్ యాజ్ బ్రాండ్స్. కానీ వాళ్ళ వాల్యూ ప్రపోజిషన్లో, వాళ్ళ ప్రోడక్ట్స్లో లైక్ నానో అండ్ జగన్ గారు వాళ్ళ ద్వారా వాల్యూ ప్రపోజిషన్లో జరిగిన డిజోనెన్స్, సైకలాజికల్ డిజోనెన్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఓకే, సో అందుకనే జగన్ గారి పట్ల ఆ టిల్ట్ అనేది ఇటువైపు వచ్చింది. ఆ పేదవాడు అనే పేదరికంలో నుంచి ఆ ఐడెంటిటీని బలపరుస్తూ ఉంటుంటే అది ఆ సెగ్మెంట్కి నచ్చలేదేమో ఎనీమోర్. సో దట్ ఈస్ వై దే మైట్ హ్యావ్ లుక్డ్ ఫార్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ డెవలప్మెంట్ ప్రాబ్లీ. అంటే నేను సిబిఎన్ గారే డెవలప్మెంట్గా అంటే ఐఎమ్ నాట్ ఆథరైజింగ్ దాట్, బట్ పేదవాడి ఐడెంటిటీ నుంచి అయితే దూరం జరిగిపోవాలి అని మాత్రం వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ మేజర్ చేంజ్ జరిగింది ద వే దే ఆర్ కన్జ్యూమింగ్ దేర్ దేర్ సోషల్ మీడియా అండ్ దేర్ ఎవ్రీడే అటెన్షన్. అదంతా సోషల్ మీడియాలోకి, పబ్లిక్ లైఫ్ స్టైల్స్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళ సైకలాజికల్ ప్రొఫైల్ మారింది, వాళ్ళ ఆస్పిరేషన్స్ మారాయి. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై టేక్. మీరు లెట్ మీ నో. సోషల్ మీడియాలో కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ 15, 20, 35, 40, 100, 2000 రీజన్స్ కూడా చెప్తారు. ఓకే, ఐ మైట్ బి అటర్లీ రాంగ్, బట్ మీరు అడిగారు కాబట్టి దిస్ ఈజ్ మై పర్సనల్ టేక్. అండ్ దట్ ఈస్ వై ఐ థింక్ డెవలప్మెంట్ వైపు జగన్ గారి స్ట్రాటజీ రివైజ్ చేయాలి. ఇఫ్ హీ హ్యాస్ టు కమ్ అప్ యాజ్ అ స్ట్రాంగర్ అపోజిషన్ ఆర్ గివ్ ఎ టఫ్ ఫైట్ ఫర్ 2029 అనేది హీ హ్యాస్ టు వర్క్ ఆన్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో, నేను కొంచెం ఎక్కువ వెళ్ళి చెప్తున్నా. దట్స్ నాట్ మై జాబ్ టు నాకు అందులో కాంపిటెన్సీ కూడా లేదు, ఆయనకి రికమెండ్ చేసే కాంపిటెన్సీ కూడా నాకు లేదు. బట్ దిస్ ఈజ్ మై టేక్. నా టేక్లో నుంచి వచ్చే న్యాచురల్ కంటిన్యూమ్లా నేను చెప్పాను, నాట్ దట్ ఎనీథింగ్ ఎల్స్. సో దాట్స్ మై టేక్ ఫ్రెండ్స్. యూ లెట్ మీ నో. నేను సైకలాజికల్గా జనాలు పేదరికం అనే ఐడెంటిటీకి దూరం జరిగారు బికాస్ ఆఫ్ ద వే దే ఆర్ కన్జ్యూమింగ్ సోషల్ మీడియా అండ్ మీడియా ఎట్ లార్జ్. దాట్ ఈస్ ది సింగిల్ మేజర్ రీజన్ అని నేను అంటున్నాను. అవునో కాదో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.